ఒక అడవిలో ఒక నక్క మరియు ఒక పులి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు అవి కలిసి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక పెద్ద ఏనుగు కనిపించింది. పులి ఏనుగును చంపి తినాలని అనుకుంది. కానీ ఏనుగు చాలా పెద్దదిగా ఉండడంతో నక్క ఒక ఉపాయం అని చెప్పింది. మిత్రమా, మనిద్దరం కలిసి ఏనుగును ఒక లోతైన గుంటలోకి తరిమేస్తే అది పడిపోతుంది. అప్పుడు మనం ఇద్దరం కలిసి దాన్ని తినవచ్చని నక్క చెప్పింది. పులి నక్క మాట విని ఇద్దరు కలిసి ఏనుగును తరుముతూ ఒక లోతైన గుంట దగ్గరకు వెళ్ళారు. ఏనుగు వారిని చూసి భయపడింది. వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. నక్క మరియు పులి దాన్ని వెంబడించాయి. గుంట దగ్గరకు రాగానే ఒక నక్క తెలివి పక్కకు తప్పుకుంది. వేగంగా పరిగెత్తుతున్న ఏనుగు గుంటలో చూడకుండా అందులో పడిపోయింది. పులి సంతోషంగా ఏనుగు దగ్గరకు వెళ్ళింది. కానీ అప్పటికే ఏనుగు చనిపోయి ఉంది. పులి నక్కను పిలిచి, మిత్రమా, మనం ఇద్దరం కలిసి ఈ ఏనుగు తిందాం అంది. నక్క కొంచెం ఆలోచించి, లేదు మిత్రమా, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, నువ్వు తిను, నేను కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పింది. పులి ఏనుగును ఒంటరిగా తినడం మొదలుపెట్టింది. అది చాలా పెద్దది ఉండడంతో పులికి చాలా సమయం పట్టింది. పులి కడుపు నిండి తిని బాగా అలసిపోయింది. అప్పుడు నక్క మెల్లగా అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది. పులి నిద్ర లేచి చూసేసరికి నక్క అక్కడ లేదు. తను మోసం చేసిందని పులికి అర్థమైంది. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈ కథ ద్వారా తెలిసే నీతి ఏమిటంటే, దుష్టులతో స్నేహం చేస్తే మోసపోక తప్పదు. ఈ వీడియో చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.